రాష్ట్రంలోని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల క్రింద స్థాయి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు నగరంలోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు నినాదాలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీస్ అసోసియేషన్ ఏలూరు డివిజన్ అధ్యక్షులు డిజె శేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కమిషనర్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదని విమర్శించారు. బదిలీల విషయంలో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తమ స్వస్థలాలకు దూరంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కోర్టు తీర్పు కింద స్థాయి ఉద్యోగులకు అనుకూలంగా వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ తీర్పుని అమలు చేయకపోవడం కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పట్ల కమిషనర్కు గౌరవభావం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై జోక్యం చేసుకుని కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఇలాగ నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు ఎప్పుడో రావాల్సిన ప్రమోషన్లు ఏదైతే ఈ ప్రమోషన్లు ఆగిపోవడానికి కారణం ఈ ప్రాంతీయ కార్యాలయాలు నెలకొల్పడం, అందులో ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులను తీసుకెళ్ళి అక్కడ వేయటం, దానివల్ల ఏంటంటే మా పోస్టులు పోవటం, ఈ పోస్టులు పోవటం వల్ల ఇక్కడ ప్రమోషన్ రాని పరిస్థితి ఇదొక కారణం. అయితే మాకు ఇంకో శాపలాగా డీపీసీ అయినా కానీ ఉన్నతాధికారులు, డిప్యూటీ ఏసీలు ఇవన్నీ కూడా డీపీసీలు వేయకుండా జాప్యం చేయడం ఒక కారణం, వేసిన డీపీసీకి ప్రమోషన్లు ఇవ్వకపోవడం ఒక కారణం. వీటిలన్నిటికి కూడా ఏ రోజున ఎక్కడా కూడా ఏ అధికారి కూడా ఉన్నతాధికారి కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఆఖరికి మేము కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆనరబుల్ హైకోర్టు జడ్జి వారు అక్షంతలేసి చెప్పినా కానీ వారి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ కూడా చేయటం పరిస్థితి జరిగింది. అయినా కానీ మా రాష్ట్ర నాయకత్వం వీళ్ళందరూ కూడా మా మినిస్టర్ గారు ఏదైతే ఉన్న పయ్యవల్ కేసు గారిని కలవడం జరిగింది. ఏదైతే మేము గత ప్రభుత్వంలో జరిగిన మా ఉద్యోగస్తులు జరిగిన అన్యాయాలను ఈ ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం అయినా తీరుస్తుందని నమ్మకంతో చాలా ఉన్నాము. అలాగే ఆ ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం కూడా వెళ్ళి కలవటం జరిగింది. సాక్షాత్తు మంత్రి గారే అడ్వకేట్ జనరల్ని పిలిపించి ఈ సమస్యలను పరిష్కరించండి అనే చెప్పే స్థాయికి వచ్చింది. మరి ఇంత నిరంకుశత్వ ధోరణి ఎందుకో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు రాష్ట్రానికి ఖజానాకి ఆదాయం తేవాలంటే మా డిపార్ట్మెంటే, జిఎస్టీ డిపార్ట్మెంట్, జిఎస్టీలో వచ్చిన ఆదాయాన్నే పథకాలకు కానీ ఇట్లు కానీ ఇస్తాం. మరి ఇలాంటి తెచ్చే శాఖలో ఉన్న ఉద్యోగస్తుల్ని ఉన్నతంగా చూసుకోవాల్సింది పోయి కనీసం మమ్మల్ని ఉద్యోగులుగా అన్నా చూస్తే చాలు, మాకు ఉన్నతంగా చూసుకోవాలని కోరిక కూడా లేదు. ఎందుకంటే మమ్మల్ని ఏదైతే పిల్లర్స్ సర్కిల్ ఆఫీసులు ఉన్నాయి, సర్కిల్ ఆఫీసులు నిర్మూలన చేసి దాన్ని వీకెండ్ చేశారు. రోజు రోజుకి దాన్ని క్షీణింపజేసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేసి ఏదైతే ప్రాంతీయ కార్యాలయాలు నెలకొల్పారు, పోనీ దాని ద్వారా ఏమన్నా ఆదాయం వస్తుందా అంటే దాంట్లో 80% లిటిగేషన్లో ఉంది. వాళ్ళ ఇన్స్పెక్షన్ ఆడిట్ల ద్వారా చేసిన డిమాండ్ అంతా కూడా లిటిగేషన్ అప్పీల్స్ అని కోర్టుల్లో ఉంది. ఒక 20 నుంచి 15% మధ్యలో మాత్రమే వసూలైంది రాష్ట్ర ఖజానాకి. వేరే అక్కడ 3 ఆఫీసుల నిర్వహణ ఖర్చు కూడా ఆ రాష్ట్ర ఖజానాకి నష్టం దానివల్ల. కాబట్టి ఏదైతే వాస్తవపరులను అందరూ గ్రహించి కాదు, మీరు ఆర్టీ యాక్ట్లు అడిగినా ఏవి అడిగినా సరే డాష్ బోర్డు అడిగినా ఉంటుంది ఈ వాస్తవాలన్నీ కూడా. కాబట్టి ఆ ప్రాంతీకరణ రద్దు చేయాలని చెప్పేసి 2023 నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏ ఉన్నతాధికారి కానీ ఇది కానీ వాళ్ళ స్థానాలు నిలుపుకోవడం గురించి వస్తున్నారు తప్ప ఉద్యోగం యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. పోనీ వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు వస్తారంటే ఈయన అంతకంటే ఇదిగా ఈ అందరినీ కూడా అధికారులు జాయింట్ కమిషనర్ స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకు కూడా రోజు టెన్షన్ వాతావరణంలో చేసి ఒక సెలవు కావాలంటే పర్మిషన్లు గంటల నుంచి ఉంటే కానీ ఇవ్వని పరిస్థితి. సాక్షాత్తు కమిషన్ ఆఫీసులో ఈయన చర్యల వల్ల మాతృత్వం కోల్పోయిన ఒక మహిళ కూడా ఉంది. ఇంతకంటే నీచమైన పరిస్థితి ఏ డిపార్ట్మెంట్లోనూ లేదు. అలాగే జడ్జి వారు కూడా ఇవన్నీ కూడా పరిశీలించిన మీదట ఒకటే మాట చెప్పారు, ఈ డిపార్ట్మెంట్లో ఏది సవ్యంగా లేదు, ఆల్ ఈజ్ నాట్ వెల్ అని కూడా ఆయనే క్లియర్గా ఆయన జడ్జిమెంట్లో మెన్షన్ చేశారు. అలాగే ఐఏఎస్ అధికారిని ఇలాంటి శాఖల్లో పెట్టడం కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఆయనే దిశానిర్దేశం చేశారు. కాబట్టి మా అందరి ఉద్యోగుల వేదన కాకుండా ఆనరబుల్ జడ్జి గారు ఇచ్చిన, హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం పునఃపరిశీలించి ఈ తక్షణమే ఈ ఐఏఎస్ అధికారి అయిన అహ్మద్ బాబు గారిని మా చీఫ్ కమిషనర్ గారిని తప్పించాలని కోరుతున్నాం.